నా క్లయింట్ తరపున నేను సాక్ష్యం తీసుకొని రాగలను యువర్ ఆనర్. ఎవరా సాక్షి? విడాకులు తీసుకునే నాటికి సౌందర్య గర్భవతి కావడం గాని బిడ్డని కనడం గాని జరిగిందా? లేదు. మీ నిర్ణయం మీదనే ఒక తల్లి శీలం, మరో బిడ్డ జీవితం ఆధారపడున్నాయి. చనిపోయిన సౌందర్య ఎందుకని మాటలు పడాలి? కన్న బిడ్డగా తల్లి పరువును పెంచాలి గాని ఇలా అందరిలోనూ అల్లరి పాలు చేసుకుంటుందా? ఛా! అర్చన, ఏంటి అమ్మా అని పిలిచిన నేను ఈరోజు అర్చన అని పేరు పెట్టి పిలుస్తున్నాను అని ఆశ్చర్యపోతున్నావా? ఇందులో ఆశ్చర్యం దేనికి? నువ్వు ఎంతకైనా తెగించగలవని నాకు ముందే తెలుసు. కాబట్టి నువ్వు ఎలా పిలిచినా నేనేం ఫీల్ కాను. నిజమే, నువ్వు దేనికి ఫీల్ కావు. నా పక్కనే ఉండి నేను అమ్మా అని పిలుస్తూ ఉంటే ఒక్కరోజైనా నేను ఆ కృష్ణప్రసాద్కి వదిన్ని అని చెప్పావా? చెప్పలేదు. అంటే నువ్వు నన్ను మోసం చేయాలి అనుకున్నావు కదా? కోర్టులో నా తల్లి గురించి సాక్ష్యం చెప్తావా? నా తల్లి పొగరుపోతా, నా తల్లి అహంకారా? అంటే నీ వాళ్ళని రక్షించుకోవడం కోసం నా తల్లి గురించి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు నిజంగా సౌందర్య కూతురువే అని నాకు ముందే తెలీదు. నిజంగా అప్పుడే తెలుసుంటే ఆ రోజే చెప్పుండేదాన్ని. ఏం చెప్పేదానివి? అదే, నిన్న కోర్టులో మీ అమ్మ గురించి ఏం చెప్పాను అదే. నువ్వు చెప్తే నేను వింటాననుకున్నావా? నీ మాటలు నేను నమ్మేదాన్ని అనుకుంటున్నావా? ఏ డైరీలో రాసిన అక్షరాలు నమ్ముతావు గాని నాలాంటి మనిషి దగ్గరుండి చూసింది చెప్తే నమ్మవా? నమ్మను. ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్తున్నది నిజమని గ్యారంటీ ఏంటి? మా అమ్మ జైల్లో ఎంత నరకం అనుభవించిందో చూసావా? ఏం తెలియకుండానే బోనెక్కి సాటి ఆడదాని మీద, అది మన మధ్య లేని మనిషి మీద అన్నేసి నిందలు వేశావు. అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి మనిషినా నేను అమ్మ అని పిలిచింది? నన్ను అమ్మ అని పిలవకపోయినా నష్టం లేదు భార్గవి. కానీ మీ అమ్మ ఎలాంటి మనిషో నువ్వు తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీ అమ్మ అసలు జైలు పాలెందుకు అయ్యిందో నీకు తెలుసా? ఆ కృష్ణప్రసాద్ వల్ల. కాదు, మీ అమ్మకి తన కన్న తండ్రినే చంపిన నేరానికి శిక్ష పడింది. ఆ విషయం తెలుసా నీకు? నేను నమ్మను. నువ్వు ఏవీ నమ్మవు. నీ స్థాయికి నువ్వు నిజానిజాలు జైలుకు వెళ్లి తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. తను ఎందుకు శిక్ష అనుభవించిందో కూడా అర్థం చేసుకోని నువ్వు మీ అమ్మ డైరీ చూసి మీ నాన్న మీద కక్ష సాధించావు. నేను చెప్తున్నాను, మీ అమ్మ తన కన్న తండ్రినే చంపిన హంతకురాలు. ఈ ప్రపంచంలో ఏ మనిషి తన తప్పుని ఒప్పుకోడు. అలా ఒప్పుకునే మనిషి ఏ రోజు ఇలా కోర్టుకెక్కడు. నీ తల్లి తన కన్న తండ్రిని చంపిందో లేదో తెలుసుకో. అది తెలుసుకున్న తరువాత నన్ను ప్రశ్నించు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. మీ అమ్మ మీద నీకు ప్రేమ ఉండడం తప్పు కాదు,
కానీ ఎదుటి వాళ్ళని నిజానిజాలు తెలుసుకోకుండా తప్పు పట్టడం నీ అహంకారానికి గుర్తు. ఎన్ని చెప్పినా నీ బుర్రకెక్కవని నాకు తెలుసు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రేపు కోర్టులోనే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఆ రోజు మాట్లాడదాం. వెళ్ళు వెళ్ళు. అమ్మా, నేను తినేటప్పుడే రావాలా ఇది? అమ్మా రామారా, రేపెలాగో మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది కదా, ఆ ఆనందం ముందుగానే అనిపిస్తున్నాను అనమాట. నువ్వు కూడా తినమ్మా, స్వీట్ చాలా బాగుంది. ఓ ఏమైందమ్మా? మామయ్య, నువ్వు నిజంగా అమ్మతో కలిసి పెరిగావా? అమ్మ గురించి నీకు బాగా తెలుసా? ఓరి నాయనో, దీనికి ఉన్నట్టుండి ఈ డౌట్ ఎందుకు వచ్చింది? చెప్పు మావయ్య, నీకు నిజంగా మా అమ్మ గురించి తెలుసా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు కదా. అయితే నాకొక విషయం చెప్పు. మా అమ్మ ఎందుకు జైలుకు వెళ్ళింది? మా తాతయ్యని చంపినందుకా? చెప్పు. మా అమ్మ వాళ్ళ నాన్నని చంపిందా? చెప్పు మావయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం చెప్పాలని ఆలోచిస్తున్నానమ్మా. ఏంటి? అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నానమ్మా. అమ్మా, అసలు నీకు ఈ విషయం ఎలా తెలిసిందో ముందది చెప్పు. ఆ కృష్ణప్రసాద్ వదిన గారు చెప్పాను. మా అమ్మ తన తండ్రిని చంపడం వల్లే అరెస్ట్ చేశారు అంటోంది. అంటే అంటే చివరికి చివరికి ఆరిత కూడా వేశారా అమ్మా? అమ్మా అమ్మా సౌందర్య, చూడమ్మా, నీ మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో. నీ శీలాన్ని దోచుకొని నిన్ను జైలు పాలు చేసిన ఆ కృష్ణప్రసాద్ చివరికి నిన్ను తండ్రిని చంపిన అంతకురాల్ని చేశాడమ్మా. అంటే అంటే నిజంగా మా అమ్మ వాళ్ళ నాన్నని చంపలేదు కదూ? అమ్మా, ఒకవేళ ఆ కేసు మీద అరెస్ట్ చేసినా అది మాత్రం అబద్ధం అమ్మా, పచ్చి అబద్ధం. ఈ ప్రపంచంలో ఏ కూతురైనా తన తండ్రిని చంపుతుందా? అసలు ఇలాంటి అబద్ధాలు వేయడానికి వాళ్ళకి నోరు ఎలా వచ్చిందమ్మా? నోరు ఎలా వచ్చిందమ్మా? నువ్వు దేవతవని నీకు గుడి కడుతుంటే నీ మీద ఇలాంటి అపనిందలు రావడం ఏంటమ్మా? ఈ భూమి ఎందుకు బద్దలు కావట్లేదు? ఆకాశం రెండు మొక్కలు ఎందుకు కావట్లేదు? ఎందుకు 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 ఎందుకమ్మా? 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 అమ్మా, వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని నీ మీద నిందలు వేస్తున్నారమ్మా. నీ గొప్పతనం అందరికీ తెలియడానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదమ్మా. తొందరలోనే తేలిపోతుంది.
మా అమ్మ కోసం తప్పకుండా వస్తాను. అమ్మా, ఏంటి భానుమతి, నువ్వింకా నిద్రపోలేదా? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుదామని వచ్చానమ్మా. మీరెందుకు ఇంకా నిద్రపోలేదు? నిద్ర రావడం లేదు భానుమతి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు కోర్టు తీర్పు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నా మరిది మీద పడిన నిందలన్నీ చెరిగిపోవాలి. ఇకనైనా ఆ భార్గవి తన పగలు ప్రతీకారాలు మర్చిపోయి మామూలు మనిషిగా మారాలి. మిమ్మల్ని పట్టుకొని అంత అమర్యాదగా మాట్లాడినా ఇంకా తనలో మార్పు రావాలని కోరుకుంటున్నారు కదమ్మా. మార్పు రావాలి. ఎప్పుడైతే తను నన్ను అమ్మ అని పిలిచిందో అప్పుడే తనని నా కూతురు అనుకున్నాను. నా బాధంతా ఒక్కటే, చక్కగా పెళ్లి చేసుకుని మంచి జీవితం అనుభవించాల్సిన మనిషి ఇలా అందరి చేత తిట్లు తింటోంది, అందరికీ శత్రువుగా మారుతోంది. శత్రువుని కూడా ప్రేమించటం నిజంగా మీలాంటి వాళ్ళకే సాధ్యమమ్మా. కాని ఇంతకాలం మీరు జయంతికి తోటికొడలని, ఆ కృష్ణప్రసాద్కి వదినగారని ఎందుకు దాచారు? చెప్పాల్సిన అవసరం రాలేదు. చెప్పాల్సిన సమయం వచ్చేసరికి భార్గవి నన్ను అమ్మలా చూసుకుంటోంది. తనని బాధ పెట్టడం ఇష్టం లేక తనలో మార్పు కోరుకుంటూ చెప్పలేకపోయాను. మారదమ్మా. భార్గవి గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎవరు చెప్పినా తను వినే రకం కాదు. రేపు కోర్టు తీర్పొచ్చాకైనా మారుతుందేమో చూడాలి. కోర్టు తీర్పులో ఖచ్చితంగా నా మరిదే నిర్దోషి అని తేలుతుంది భానుమతి. కాని జయంతికి జరిగిన అన్యాయానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. భార్గవి మొండితనానికి, మూర్ఖత్వానికి తండ్రిని పోగొట్టుకుని, ఆస్తులన్నీ పోగొట్టుకుని ఆఖరికి ఒక మామూలు మనిషిగా మిగిలిపోయింది. రేపు భార్గవిలో మార్పొచ్చినా జయంతికి జరిగిన అన్యాయానికి ఏ సమాధానం చెప్తుంది? ఆస్తి అయితే తిరిగివ్వగలదు గాని పోయిన తన తండ్రిని తెచ్చివ్వగలదా? అంత దూరం ఆలోచించే మనిషి అయితే ఇన్ని ఘోరాలకు కారణమయ్యేదే కాదమ్మా. నాకు నిజం చెప్పండి, నిజంగా సౌందర్య తన తండ్రిని చంపినందుకే జైలుకి వెళ్ళిందా? అవును భానుమతి, వాళ్ల కథ నాకు బాగా తెలుసు. రేపో మాపో భార్గవి కూడా తెలుసుకుంటుంది. ఇటు కృష్ణ నిర్దోషత్వం అర్థమవుతుంది. అన్నీ తెలుసుకున్న తరువాత పాపం భార్గవి ఏమవుతుందోనని భయంగా ఉంది. మనిషి అయితే మారుతుంది, లేదంటే వాళ్ళమ్మలాగే సర్వనాశనమైపోతుంది. రేపు తెల్లారగానే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మీరు పడుకోండమ్మా.
ఎస్ ప్రొసీడ్. భార్గవ్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో చెప్పగలరా? 28 నవంబర్ 1989. ఓకే. కృష్ణప్రసాద్ గారు, మీరు సౌందర్య గారితో విడాకులు ఎప్పుడు తీసుకున్నారో చెప్పగలరా? డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ 1987 సంవత్సరంలో తీసుకున్నట్టు గుర్తుంది. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. నా క్లయింట్ కృష్ణప్రసాద్కి అతని భార్య సౌందర్యకి 1987 సంవత్సరం 6వ నెల 28వ తేదీన నాంపల్లి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ విడాకుల కాపీ ఇంకా ఈ భార్గవి బర్త్ సర్టిఫికేట్ రెండూ పరిశీలించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అంటే సౌందర్య కృష్ణప్రసాద్ నుండి విడాకులు పొందిన 2 సంవత్సరాల 5 నెలల తర్వాత బిడ్డని ప్రసవించింది యువరానా. కృష్ణప్రసాద్ నుంచి విడిపోయే నాటికి సౌందర్య ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది యువరానర్. దీన్ని బట్టి చూస్తే భార్గవికి తండ్రి నా క్లయింట్ కృష్ణప్రసాద్ కాదని మరెవరో అయ్యుంటారని. సార్, దయచేసి ఆపండి సార్. మీ క్లయింట్ ని కాపాడుకోవడం కోసం పదే పదే నా తల్లి మీద నిందలు వేయకండి సార్. జడ్జి గారు, 25 సంవత్సరాలుగా ఇవే నిందలు విని విని విసిగిపోయాను సార్. లోకం తెలియని పసిబిడ్డగా ఉన్నప్పుడు కూడా ఇవే మాటలు, ఎవరికి పుట్టావో తెలియని దానివి అని అందరూ ఎగతాళి చేశారు సార్. అనాథలాగా బ్రతకడం ఎంత నరకమో ఇక్కడున్న ఎవరికి తెలియదు సార్. కానీ నేను అనుభవించాను. ప్రతి దానికి తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని ఎంత అవమానించారో, నేనెంత కుమిలిపోయానో ఎవరికి తెలియదు సార్. ఈరోజు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాటుగా నా పుట్టుక గురించి మాట్లాడుకోవడం నా చెవుల్లో ఇంకా మారు మోగుతుంది సార్. నాకు న్యాయం చెయ్యమని ఇక్కడికి వస్తే ఇక్కడ నా తల్లి గురించి తప్పుగానే మాట్లాడుతున్నారు. దయచేసి నా తండ్రి ఈయన కాదా అనే విషయాన్ని తప్పించి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడుతని అందరినీ వేడుకుంటున్నాను సార్. ప్లీజ్ ప్లీజ్. రండి సార్. ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది సార్. నమస్తే. భూమిలోకి రండి.
చెప్పండి. ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు కదా? ఈ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో మీరే చెప్పండి. భార్గవి కృష్ణప్రసాద్ల డిఎన్ఏ నమూనాలను ముగ్గురు టెక్నీషియన్స్ చాలా డీటెయిల్డ్గా పరిశీలించిన తర్వాత ముగ్గురం ఒక నిర్ణయానికి వచ్చి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది సార్. ఆ రిపోర్ట్ ప్రకారం కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిని నిర్ధారించబడింది సార్. No!